దక్షిణ కువైట్లోని మంగాఫ్లో జూన్ 12న ఒక భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 46 మంది భారతీయులతో సహా మొత్తం 50 మంది మృతి చెందిన విషాద సంఘటన తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి $15,000 రూపాయలు 12.5 లక్షలు వంతున కువైట్ ప్రభుత్వం పరిహారం ఇవ్వనున్నట్టు జూన్ 18న మీడియా నివేదిక వెల్లడించింది. అరబ్ టైమ్స్ వార్తాపత్రిక సమాచారం ప్రకారం ఈ పరిహారం బాధితులకు సంబంధించిన దౌత్య కార్యాలయాలకు అందజేయబడుతుంది. మరో 3 మృతులు ఫిలిప్పీన్లు. వీరిలో ఒకరి గుర్తింపు ఇంకా కాలేదు. బాధిత కుటుంబాలకు పరిహారం సక్రమంగా, సమర్థంగా అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి $2 లక్షలు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం $5 లక్షల వంతున ఆర్థిక సాయం